అందరికీ నమస్కారం. భావానికి గాలిలో తేలినట్లుగా ఉంది. పట్టరాని ఆనందంతో ఓ చోట నిలవనివ్వటం లేదు. కొడుకు కోడలి 10వ పెళ్లి రోజు వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొడుకు అర్జున్, కోడలు వైష్ణవి ఇద్దరూ బెంగళూరులో మంచి హోదాగల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ సహ ఉద్యోగులతో ఫంక్షన్ హాల్ నిండిపోయి ఉంది. స్టేజ్ వద్ద స్క్రీన్ మీద తన కుటుంబం యొక్క గ్రూప్ ఫోటోని పెట్టించాడు కొడుకు అర్జున్. మధ్యలో తన పక్కనే భర్త రాకేష్ వెడ్డింగ్ చైర్స్లో కూర్చొని ఉన్నారు. ఒకవైపు కొడుకు అర్జున్, కోడలు వైష్ణవి మరోవైపు, కూతురు మోక్ష, అల్లుడు రాజేష్, కింద నలుగురు మనవళ్ళు. ఎంత బాగుందో! ఎంత చూసినా తనివి తీరట్లేదు. భావానికి కొడుకు కోడలు తమ తమ వాళ్ళతో భావాని గురించి గొప్పగా చెబుతూ పరిచయం చేస్తుంటే భావాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకంటే ఇంకేం కావాలి? వాళ్ళ బిడ్డలు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుంటే చాలు కదా అని అనుకుంది మనసులో. వారం రోజుల క్రితం బెంగళూరుకి వస్తున్నప్పుడు మనసులో రకరకాల భయాలు. కొడుకు కోడలు ఇద్దరిది ఎంతో బిజీ లైఫ్. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ బిజీ లైఫ్లో ఇంట్లో పెద్దవాళ్ళు భారంగా అనిపిస్తున్నారని పేపర్లో చదివి చదివి అవే తలకెక్కాయి భవానీకి. అందుకే ఎన్నోసార్లు కొడుకు రమ్మన్నా ఏదో ఒక వంక చెప్పి వచ్చేది కాదు. పెళ్ళై 10 ఏళ్లైనా నా దగ్గరికి రాలేదు, ఎంతసేపు చెల్లి దగ్గరే ఉంటున్నావు అని కొడుకనటంతో ఈసారి ఎలాగో వాళ్ళ 10వ పెళ్లి రోజు దగ్గరుండి జరిపించినట్లు ఉంటుందని వచ్చింది భవానీ. నన్ను చూడగానే కోడలు వైష్ణవి సంబరపడిపోయింది. కొడుకు అర్జునైతే చిన్నపిల్లాడిలా అమ్మా అని అంటూ కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళ ప్రేమాభిమానాలు చూసి తను ఎంతైనా అదృష్టవంతురాలని అని అనుకుంది మనసులో. కోడలు ఇంటిని చాలా నీట్గా అందంగా అమర్చి ఉంచింది. ఇక భవానీ కోడలి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని ఇంత చక్కగా పెట్టుకోవటం నిజంగా ఓ మంచి లక్షణం అని అనుకుంది. కానీ కోడలు మాత్రం ఇందులో తను చేసింది ఏమీ లేదు, ఇంటిలో పనిచేస్తున్నటువంటి సునీత పుణ్యమే ఇది అని చెప్పింది. పని మనిషి ఇంటిని ఇంత చక్కగా ఉంచిందంటే నమ్మశక్యం కాలేదు భవానికి. తొందరగా ఆ పనమ్మాయి సునీతను చూడాలి అని అనుకుంది. కానీ భవానీ వచ్చి 2 రోజులైనా సునీత కనిపించలేదు. ఆ విషయమే కోడల్ని అడిగితే ఎప్పుడూ ఒక్క పూట కూడా సెలవు పెట్టని సునీత 2 రోజులుగా సెలవు పెట్టేసింది, కనీసం కారణం కూడా చెప్పలేదు అని వాపోయింది. వైష్ణవి ఎలాగోలా 2 రోజులు అన్ని పనులు తనే చేసుకుంది. కానీ 3వ రోజు కోపం ఆపుకోలేక సునీతకు ఫోన్ చేసింది. ఈ సమయంలో నువ్విలా సెలవు పెట్టడం ఏమైనా బాగుందా? అత్తగారు ఏమనుకుంటారు? ఆమె వచ్చే టైంలో నిన్ను నేను మాన్పించినట్లు. ఇలా అయితే కొత్త పని మనిషిని చూసుకుంటా అని గట్టిగా అడిగేసరికి అయ్యో వద్దమ్మా, ఇంకెవరిని పెట్టుకోవద్దు, నేనే వస్తాను, కాస్త ఒంట్లో నలతగా ఉంది, ఓ 4 రోజులు ఓపిక పట్టమ్మా అని అంటూ తెగ ప్రాధేయపడింది సునీత. ఇంకా 4 రోజులు రాలేను అని అంటుందంటే కాస్త ఎక్కువ నలతగానే ఉన్నట్లుంది. అయ్యో ఊరికే తొందరపడ్డాను అని అనుకుంది మనసులో. ఎందుకంటే సునీత గత 5 ఏళ్లుగా వాళ్ళింట్లోనే పనిచేస్తుంది. ఎప్పుడూ సెలవు పెట్టిన పాపాన పోలేదు. పండుగ పూట కూడా పనిలోకి వచ్చేస్తుంది. ఎందుకు అని అడిగితే నాకు మాత్రం ఎవరున్నారమ్మా, మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని చూసుకుంటే అదే నాకు పెద్ద పండగ అనేది నవ్వుకుంటూ. తను చేసే సేవ చూస్తే అసలు పిల్లల సొంత అమ్మమ్మ నానమ్మలు కూడా ఎంతలా సేవ చేయరేమో అని అనిపించేది వైష్ణవికి. ఒకసారి వైష్ణవికి ఒంట్లో బాగోలేకపోతే తానే సేవ చేసింది. ఎవరైనా కొత్తవారు వస్తే అసలు సునీత ఆ ఇంటి పని మనిషి అని అనుకోరు, అంతలా కలిసిపోయింది ఇంట్లో వాళ్ళతో. అలాగే ఒకసారి అర్జున్కి యాక్సిడెంట్ అయితే లబో దిబోమంటూ హాస్పిటల్లోనే ఉండిపోయింది. ఇంటికి కూడా వెళ్ళేది కాదు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తానమ్మా, ఎక్కడుంటే బాబుకు ఏదైనా అవసరం వస్తే చూసుకుంటాను కదా అని అంటూ రాత్రింబవళ్ళు అక్కడే ఉంటూ అర్జున్ని కంటికి రెప్పలా చూసుకుంది. అంతలా అభిమానించే సునీతకి ఒంట్లో బాగోలేదంటే చిరాకు పడ్డానేంటి అని అనుకుంటూ తనని తానే తిట్టుకుంది వైష్ణవి. ఒకసారి సునీతను పలకరించి వద్దాము అని బయలుదేరింది. ఎలాగో కోడలు బయటికి వెళుతుంది కదా,
అలా కాస్త మార్కెట్ పని కూడా చూసుకొని రావచ్చని భవానీ కూడా కోడలితో పాటే వెళ్ళింది. వైష్ణవి కారు దిగి సునీత వాళ్ళు ఉంటున్న సందులోకి వెళుతూ ఉండగా ఎదురుగా సునీత వస్తూ కనిపించింది. అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించలేదు. కాకపోతే బాగా ఏడుస్తున్నట్లుగా ఉంది. అదేంటి, ఒంట్లో బాగోలేదు అని అన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది వైష్ణవి కంగారు పడుతూ. మందులు వేసుకున్నాను కదా, తగ్గింది అని తడబడుతూ బదులిచ్చింది సునీత. ఎంతలో కారులో కూర్చొని ఉన్న భావాని అటువైపుగా చూసింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుచరిత. అనుకోకుండా ఆమె నోటి వెంబడి పదాలు వినపడ్డాయి. గుండె దడదడా కొట్టుకోసాగింది. సుచరిత ఏంటి సునీత పోలికలతో ఉంది. కారు దిగి అటువైపుగా వెళ్ళబోయింది. కానీ అంతలోనే వైష్ణవి తిరిగి వచ్చేసింది. మరో దారి లేక భావాన్ని వెనక్కి వచ్చేసింది. ఇద్దరూ బజార్లో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారు. భావాని ఇంటికైతే వచ్చేసింది, కానీ మనసులో మాత్రం అలా సునీత ఉన్న సందులోనే ఇరుక్కుపోయింది. 30 ఏళ్ల క్రితం మాయమైన సుచరిత సునీత రూపంలో ఎదురుపడటం ఏమిటి? వయసు పైబడినప్పటికీ సుచరిత పోలికలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి సునీతలో. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల గ్రామం నుంచి మాయమైన సుచరిత ఇన్నేళ్ల తర్వాత బెంగుళూరులో తారసపడటం ఏమిటి? అసలు సునీత సుచరిత ఒక్కరేనా లేక వేరా? తనేమైనా పొరబడుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతుంది. కోడల్ని పిలిచి సునీత గురించి ఆరా తీసింది. సునీత ఒక అనాథట అత్తయ్య. ఎప్పుడూ తన గురించి ఏమీ చెప్పదు. చిన్నప్పటి నుంచి నాకు ఎవరూ లేరమ్మా అని చెబుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఒకరోజొచ్చి ఇంటి పని ఇప్పించమని అడిగింది. ఏ పనైనా చేసి పెడతా, నాకు రోజు గడిస్తే చాలు, ఒక్క పూట కడుపు నిండా భోజనం పెడితే చాలు అని పదే పదే బతిమాలుకుంది. అనామకులను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఎందుకో తన మీద చాలా జాలేసింది. మరోవైపు ఈ మహానగరంలో పని మనుషులు దొరకటం కూడా కష్టమే. అందుకే పోనీలే పనులు చేసి పెడుతుందిలే అని పనిలో పెట్టుకున్నాను. కానీ తన మంచితనంతో అందరి మనసులను గెలుచుకుంది. నోరు తెరిచి ఏదీ అడగదు. మనం ఏది ఇస్తే అదే మహాభాగ్యం అని అనుకుంటుంది. మరెక్కడికి పనికి కూడా వెళ్ళదు. మనం ఇచ్చిన జీతంతోనే సరిపెట్టుకుంటుంది. ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తుంది. రాత్రి 9కి కానీ వెళ్ళదు. ఆఫీస్ నుంచి నేను తిరిగి వచ్చాక కూడా ఒక్క పని కూడా చేయనివ్వదు. అలా ఏదేదో చెప్పుకుపోతుంది వైష్ణవి. భవానికి మాత్రం అవేమీ వినిపించటం లేదు. అనుమానం తలపై తాండవిస్తుంది. కంటి మీద కునుకు మాయమైపోయింది. ఎక్కడో తేడా కొడుతుంది. కాలగర్భంలో కలిసిపోయిన పేడ కళ్ళలాంటి గతం మళ్ళీ కళ్ళ ముందు కదలాడింది. సుచరిత భవాని పెద్ద కూతురు. పేరుకు తగ్గ గుణవంతురాలు. మంచితనంతో అందరినీ ఇట్టే ఆకర్షించుకునే ఉత్తమురాలు. రక్త సంబంధంతో పాటే ఇద్దరు మంచి స్నేహితులు కూడా. సుచరిత భర్త రాకేష్ చిన్న టిఫిన్ హోటల్ నడిపేవాడు. అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళది. పెళ్ళయింది. ఒక ఏడాది బాబు కూడా ఉన్నాడు. తల్లి, కొడుకు, కోడలు, మనవడు. చాలా ముచ్చటైన కుటుంబం. కానీ అంతలోనే కాలానికి ఆ కుటుంబం మీద కన్ను కుట్టింది. సుచరితకు పెళ్లి చేసిన తర్వాత అప్పుల బాధ తాళలేక వాళ్ళన్నయ్య దుబాయ్ వెళ్ళాడు. వెళ్ళిన 2 ఏళ్లకే బాగా సంపాదించి అప్పులు తీర్చేసి భార్య కోసం కొన్ని నగలు కూడా చేయించాడు. అది చూసిన సుచరిత తన భర్తను కూడా దుబాయ్ పంపించాలి అని అనుకుంది. మనిషి మనస్సు చాలా బలహీనమైనది. దానిని అదుపులో పెట్టుకోకపోతే రేసు గుర్రంలా పరిగెడుతుంది. సుచరిత పరిస్థితి కూడా అంతే. భర్త దుబాయ్ వెళితే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చు అని అనుకుంది. రాకేష్కి భార్య అంటే ఎనలేని ప్రేమ. అలాగే తన తల్లిని విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. దానికి తోడు ముద్దులొలికించే తన చిన్న బాబుని విడిచిపెట్టి వెళ్ళటం అంటే ఆషామాషీ కాదు. కానీ సుచరిత మొండిపట్టు పట్టింది. చేసేది ఏమీ లేక తన బావమరిదితో కలిసి దుబాయ్ బాట పట్టాడు. బాగా సంపాదించి సుచరితకు డబ్బులు పంపించేవాడు. దాంతో సుచరిత తనకు కావలసిన నగానట్రా కొనుక్కుంది. ఏడాది తర్వాత రాకేష్ వచ్చాడు. ఓ 2 నెలలు సంతోషంగా గడిపారు. రాకేష్ తనతో పాటు తెచ్చిన డబ్బులతో
హోటల్ని డెవలప్ చేసుకుని ఇక్కడే ఉందాము అని అనుకున్నాడు. కానీ రక్తం రుచి చూసిన పులి మళ్ళీ శాకాహారం తింటుందా? డబ్బులు రుచి చూసిన సుచరిత పరిస్థితి కూడా అంతే. సొంత ఇల్లు కట్టుకునేంతవరకైనా దుబాయ్ వెళ్లాల్సిందే అని పట్టుపట్టింది. తప్పనిసరి రాకేష్ మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేటప్పటికీ సుచరిత రెండోసారి గర్భం దాల్చి ఉంది. సుచరిత వాళ్ళ ఇంటి నుంచి బ్యాంకు చాలా దూరం. ఇది వరకైతే తను బ్యాంకుకి ఆటోలో వెళ్ళేది. కానీ నిండు గర్భిణిగా ఆటోలో ప్రయాణం కష్టంగా అనిపించింది. రాకేష్ పంపిన చెక్కు క్యాష్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అందుకే తన ఇంటి పక్కనే ఉన్న మహేష్ సహాయం కోరింది. మహేష్ తన మోటార్ బైక్పై ఆమెను బ్యాంకుకు తీసుకెళ్లేవాడు. ఎంతవరకు బాగానే ఉంది. కానీ డబ్బు ఎంతటి వాళ్ళనైనా ఏమార్చి వేస్తుంది. మహేష్ కన్ను కూడా నెల నెల సుచరిత బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్న డబ్బులపైన పడింది. అంతే. తను సుచరితతో కాస్త సాన్నిహిత్యం పెంచాడు. నెమ్మదిగా సుచరితను తన మాటల గారడితో ఆకర్షించుకోవటం మొదలుపెట్టాడు. రాకేష్కి దూరంగా ఉండటం వలనో, మహేష్ మాటల గారడి వలనో ఎంతో సౌమ్యంగా ఉండే సుచరిత విచక్షణ శక్తిని కోల్పోయింది. ప్రతి పనిలో మహేష్ సహాయం కోసం ఎదురు చూసేది. సుచరితకు పాప పుట్టింది. ఇప్పుడు సుచరిత మామూలు మనిషే అయినా మహేష్ బండి మీద వెళ్ళటం మానలేదు. మహేష్ కూడా ఇంటా బయట ప్రతి చోట సుచరితకు చేదోడు వాదోడుగా ఉంటూ క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు. నెమ్మదిగా చుట్టుపక్కల జనాలలో వాళ్ళ గురించి కొంచెం గుసగుసలు మొదలయ్యాయి. భవానీ వాళ్ళమ్మ తన చెల్లెల కూతురు గురించి నలుగురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే తట్టుకోలేక ఒకరోజు వెళ్ళి సుచరితను నిలదీసింది. ముందు బుకాయించి తర్వాత తన పెద్దమ్మతోనే గొడవకు దిగింది. సుచరిత వీధిలో వాళ్ళిద్దరిపై అభ్యంతరాలు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో సుచరితలో ఒక రకమైన బరితెగింపు వచ్చేసింది. ఎవరినీ ఖాతరు చేసేది కాదు. వీధిలో వాళ్ళకి కోపం వచ్చి పరువుగల వీధిలో ఇలాంటివి పనికిరావు అని కాస్త గట్టిగా చెప్పారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన సుచరితకి మంచి చెడ్డ తెలియకుండా పోయాయి. ఒకవైపు ఇల్లు పిల్లలు సంసారం, మరోవైపు మహేష్తో ప్రేమాయణం. ఎంత ఆలోచించినా మహేష్ని వదులుకోవటానికి సుచరిత మనస్సు ఒప్పుకోలేదు. దాంతో ఒకరోజు రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని, ముసలి అత్తని వదిలేసి ఇంట్లో ఉన్న నగా నట్ర ఎన్నాళ్ళు దాచుకున్న డబ్బు పట్టుకొని మహేష్తో వెళ్ళిపోయింది. తెల్లారగానే చుట్టుపక్కల వాళ్ళు పిల్లల ఏడుపు విని సుచరిత వెళ్ళిపోయింది అని తెలుసుకున్నారు. 3 ఏళ్ల బాబు, ఏడాది కూడా నిండని చంటి పాపను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. రాకేష్ దుబాయ్ నుంచి వచ్చాడు. భార్య గురించి కాళ్ళు అరిగేలా వెతికాడు. వెళ్ళిపోయిన దారిని ఏం చేసుకుంటావు అని అందరూ అంటే దొరికితే పిల్లల కోసమైనా తనని క్షమిస్తాను అని అన్నాడు. ఎంత సంస్కారం! కానీ సుచరిత మహేష్ల ఆచూకీ లభించలేదు. భవానీ వాళ్ళ ఇల్లు సుచరిత వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండటంతో ఆ కుటుంబమే ఈ పిల్లల్ని చేరదీసింది. రాకేష్ చాలా మంచివాడు. అంత మంచి మనసు గల రాకేష్కి ఇలా రంపపకోత మిగిల్చిన భగవంతుని తిట్టుకుంది భవానీ. ఎలాగూ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. ముక్కు ముఖం తెలియని ఎవరినో పెళ్లి చేసుకోవటం కంటే ఇంత బాధలో ఉన్న రాకేష్ని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలను మళ్ళీ చిగురింపచేస్తే బాగుంటుంది కదా అని అనుకుంది భవానీ. ఆ పిల్లల్ని కూడా తన సొంత బిడ్డల్లా చూసుకుంటాను అని మనసారా నిర్ణయించుకుంది. తల్లి తండ్రిని ఒప్పించి రాకేష్ని పెళ్లి చేసుకుంది. అలా కనకుండానే అర్జున్ మోక్షలకి తల్లైంది. రాకేష్ మళ్ళీ చిన్న హోటల్ పెట్టుకున్నాడు. భవానీ అన్ని విధాల అతనికి సహకరిస్తుంది. ఇద్దరూ కలిసి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు చెప్పించారు. పిల్లలకి భవానీ కన్నతల్లి కాదని ఎప్పుడూ అనిపించలేదు. అంతటి అనురాగాన్ని పంచిపెట్టింది పిల్లలకి. ఆ పిల్లలను తను కనలేదు అన్న విషయం కూడా తను మర్చిపోయింది. పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యారు. కూతురు మోక్ష ప్రభుత్వ ఉపాధ్యాయునిగా వైజాగ్లో స్థిరపడింది. అల్లుడు రాజేష్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. కొడుకు అర్జున్ బెంగుళూరులో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు వైష్ణవి కూడా ఉద్యోగస్తురాలే. మొత్తానికి భవానీ పుణ్యమా అని సంసారం గాడిలో పడింది. కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో రాకేష్ చనిపోయాడు. భవానీ ఒంటరిదైపోయింది.
పిల్లలు భావానిని ఒంటరిగా ఉండటానికి ఒప్పుకోలేదు. ఇద్దరికీ అమ్మ కావాలి, కానీ భర్తతో కష్టసుఖాలు పాలు పంచుకున్న ఆ ఇంటిని, ఊరిని విడిచిపెట్టడానికి భావాని మనస్సు ఒప్పుకోలేదు. తను అక్కడే ఉంటూ అప్పుడప్పుడు కూతురు ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది. బెంగుళూరు రావటం మాత్రం ఇదే మొదటిసారి. ఇంతకు ముందే వచ్చి ఉంటే సునీత ముందే తారసపడేది. సునీత గుర్తుకు రాగానే భావాని గత స్మృతుల లోకం నుంచి వర్తమానంలోకి వచ్చింది. ఎలాగైనా సునీతను కలవాలి, మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంది. రెండవ రోజు ఉదయాన్నే ఏదో పని ఉంది అని అంటూ కారు డ్రైవర్ సహాయంతో సునీత ఇంటికి వెళ్ళింది. భావానిని తన వీధి సందులో చూడగానే సునీత ముఖం చాటేయాలి అని ప్రయత్నించింది. కానీ భావాని ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో సునీత రూపంలో ఉన్న సుచరిత భావానిని పట్టుకొని బోరుమని ఏడ్చింది. భావాని కూడా తనని ఏడవనిచ్చింది. మనసులో బాధంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చిన తర్వాత తన చీకటి గాథను చెప్పింది. ఊరు విడిచిపెట్టిన తర్వాత సుచరిత, మహేష్ ఏకంగా బొంబాయి వెళ్ళిపోయారు. తన దగ్గరున్న డబ్బు, బంగారం ఉన్నంత వరకు జలసాగా గడిపారు. అవైపోయిన తర్వాత ఇక మహేష్కి తనంటే రోత పుట్టింది. తనని మాయమాటలు చెప్పి, బంధువుల ఇంటికని చెప్పి ఒక వేశ్య గృహానికి తీసుకొని వెళ్ళి తనని వాళ్ళకి అమ్మేసి పారిపోయాడు. వివాహ బంధాన్ని కాలదన్ని భర్తని, పిల్లల్ని, తల్లి లాంటి అత్తకి అన్యాయం చేసినందుకు తగిన శిక్ష వేశాడు ఆ భగవంతుడు. ఒకే ఒక తప్పటడుగు తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆ వేశ్యగృహంలో రోజుకొక నరరూప రాక్షసుడు తనని పీక్కు తింటుంటే నరకయాతన భరించలేక భర్తని, పిల్లల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. పారిపోవటానికి ఏ మాత్రము అవకాశం లేని ఆ గృహంలో దాదాపుగా 20 ఏళ్లు గడిపేసింది. ఆ తర్వాత వయసు పైబడిన తనని పెద్దగా పట్టించుకోకపోవటంతో అదును చూసుకొని అక్కడి నుంచి బయటపడింది. వేషధారణ మార్చుకొని గ్రామానికి వచ్చింది. పిల్లలు, భర్త కనిపిస్తారేమో అన్న ఆశతో అక్కడికి వచ్చాక భావాని చేసిన మహోన్నతమైన త్యాగం గురించి తెలుసుకుంది. కన్న తల్లిగా తను పిల్లల్ని అనాథగా చేసేసిన భావాని మాత్రం పిల్లల్ని అనాథ కానివ్వలేదు అని తెలుసుకొని చాలా సంతోషపడింది. దూరం నుంచి భావానీని చూసి మనసారా నమస్కరించుకొని ఎవరైనా గుర్తుపడతారు అని వైజాగ్ వచ్చేసింది. వైజాగ్లో ఉన్న కూతురు మోక్షను కూడా దూరం నుంచే చూసి వాళ్ళ చక్కనైన జీవితాలలో తన వలన ఎటువంటి కల్లోలం రాకూడదని, అక్కడుంటే ఎవరో ఒకరు పోల్చుకునే ప్రమాదం ఉందని బెంగుళూరు వచ్చేసింది. బెంగుళూరులో ఉన్న కొడుకు అడ్రస్ కనుక్కుంది. తను విడిచిపెట్టినప్పుడు అర్జున్ చాలా చిన్నవాడు, ఎలాగూ పోల్చుకోలేడు. చుట్టుపక్కల ప్రజలు కూడా తనను పోల్చుకునే అవకాశమే లేదు అనే గట్టి నమ్మకంతో కొడుకింట్లోని పని మనిషిగా చేరింది. అక్కడ కొడుకు మనవళ్ల ఆలనాపాలన చూసుకుంటూ సంతోషంగా గత 5 ఏళ్లుగా గడిపేసింది. అత్తగారు భవానీ వస్తున్నారని వైష్ణవి చెప్పటంతో తన బండారం బయటపడిపోతుందని భయంతో పనికి వెళ్ళలేదని తన కథ చెబుతూ సుచరిత ఏడుస్తూనే ఉంది. చేసిన పాపం కన్నీటి రూపంలో ప్రవహిస్తుంది. భవానీ బాధగా వింటుంది. ఒకప్పుడు రాకేష్, మనోజ్ సామ్రాజ్యానికి పట్టపురాణి సుచరిత ధనదాహంతో దారి తప్పి పరపురుషుడి వ్యామోహంతో ఒకే ఒక తప్పటడుగు ఈ దీనస్థితికి చేరింది. బతుకును నరకప్రాయం చేసుకుంది అని అనుకుంది బాధగా. అయిందేదో అయిపోయింది. జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. ఇకనైనా తన పిల్లలకి అమ్మగా ఉండమని కోరింది భవానీ. తనే వాళ్ళకి కన్నతల్లని పరిచయం చేస్తాను అని కూడా చెప్పింది. కానీ అందుకు సుచరిత ఒప్పుకోలేదు. తనని ఇలాగే సునీతగానే ఉండనివ్వమని ప్రాధేయపడింది. తన బిడ్డల కళ్ళలో అసహ్య భావం భరించలేనని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. పాత సుచరిత ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు సునీతగానే ఉంటూ పిల్లల్ని చూసుకునే అవకాశం ఇప్పించమని కాళ్ళ వేళ్లాపడి వేడుకుంది. భావానికి సరేననక తప్పలేదు. మరుసటి రోజు కొడుకు కోడళ్ల 10వ పెళ్లి రోజు ఫంక్షన్ ఉంది. దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు. అందుకే ఎప్పట్లాగే ఇంటికి వచ్చేయమని చెప్పింది సునీతకి. అర్జున్, వైష్ణవిల 10వ పెళ్లి రోజు వేడుకలో సునీత హడావుడిపడి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. కూతురు మోక్ష, అల్లుడు రాజేష్, వాళ్ళ పిల్లలు కూడా రావడంతో మహదానందంగా ఉంది సునీతకి. ఎంతటి అవకాశం ఇప్పించిన భావానికి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను అని అనుకుంది.
తన బిడ్డలను ఇంత బుద్ధిమంతులుగా తీర్చిదిద్దిన భవానీని ఒక దేవత అని కూడా అనుకుంది మనసులో. తను చెయ్యరాని నేరం చేసినా తనను క్షమించి పని మనిషిగానైనా తన బిడ్డల దగ్గరకు చేర్చిన ఆ భగవంతుడికి అలాగే భవానీకి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది సునీతగా మారిన సుచరిత. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.